హాయ్ గైస్, ఒక నార్మల్ బ్లౌజ్ అండి. జార్జెట్ నార్మల్ బ్లౌజ్ ఇది. ఓకే. ఆ, ఈ మధ్య స్టేటస్లో చూస్తున్నానండి. ఇప్పుడు ఎవరి జీవితం వాడిది, ఎవడి పని వాడు నోరు మూసుకొని చేసుకుంటాము లేసినాంచి. ఇప్పుడు నేనైతే నా వర్క్ నేను డిపెండ్ అయ్యి ఉంటా. ఒక అమ్మాయిని, కేవలం ఒక అమ్మాయిని, నా వర్క్ పైన నా పిల్లలు స్టడీసు, ఫ్యామిలీ విత్ బిజినెస్, నా ఓన్ బిజినెస్, నేను నా వర్క్లో నేను డిపెండ్ అయి ఉంటా. డే అండ్ నైట్ డిపెండ్ అయి ఉంటా. కానీ కొంతమంది ఓర్వలేని జనాలు ఎలా ఉన్నారంటే, వాళ్ళు పిలిస్తే మనం పోవాలి, వాళ్ళు తినమంటే మనం తినాలి, ఉండాలంటే ఉండాలి, పోవాలంటే పోవాలి, లేకుంటే లంగలైపోతారు అనమాట. ఇలాంటి లంగనా కొడుకులు ఆ, ఎలా అంటే, ఎందుకంటున్నాను ఈ వర్డ్ వాడుతున్నానంటే, నీకు ఒక వరుసలు లేవు. నువ్వు ఫస్ట్ ఒక లంగనా కొడుకువి. నీకు చెల్లిలే, అక్కలే, తేడాలే, నీదొక బతుకు, నీదొక జన్మ. నీలాంటోడు నీతులు చెప్పే స్థాయికి అయితే పనికిరాడు. మూసుకొని నువ్వు చేసుకోవాల్సిన పనులు వంకొని చేసుకో, అంతే తప్ప లంగలు అది ఇది పిలిచినా రావట్లే, మీకు విలువిస్తున్నావంటే అది ఎవరు ఒపీనియన్ వాడిది. నువ్వు పిలిచినా రావట్లేదంటే నీ బ్రతక అలాంటిది. నీకు దూరంగా బ్రతకడమే చాలా మంచిది అనుకుంటుంది అనమాట ఎవరైనా. కాబట్టి పిలవడం మన ధర్మం. రాలేదంటే అటు సైడు పోసను ఎలా ఫీల్ అవుతుందో, వాళ్ళకి నువ్వు ఎటువంటి హానికరమైన పనులు చేసావో అది కూడా 10 మందికి తెలియదు కదా. నువ్వు లంగనాకుడు కాబట్టి నీకు దూరంగా ఉండిండొచ్చు, నువ్వు లంగదానివి కాబట్టి నీకు దూరంగా ఉండిండొచ్చు. నీకెందుకు లంగ పంచాయతీలు? నువ్వు మూసుకొని నీ పని ఏదో నువ్వు చేసుకోరాదా? ఒకరితో నీకేం పని? కొటేషన్స్ ఏంటి మళ్ళీ? నీ వయసుకు మించిన మాటలు. నీ వయసు అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. వర్క్ అనేది ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు. నువ్వేమో ఒక పూట పెట్టవు, ఎవడు పని వాడు చేసుకుంటున్నాడు. ఇష్టం ఉంటే చేసుకో, లేదంటే వంకొని నీ పన్ను చూసుకో. నీకు అవసరమా చెప్పు? నీకు అవసరమా? నీకు వయసుకు మించి పిలుస్తున్నాము, లంగలని తెలుసు, పిలుస్తున్నాము, నువ్వెందుకు పెడుతున్నావు ఇవి? మూసుకొని నీ పన్ను నువ్వు చూసుకో. ఒకరికి నీతులు చెప్పేటప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలా. నీకు అక్కలే, చెల్లిలే, తమ్ముళ్ళే, నీకేలే, వరుసలు లేని నా కొడుకు కూడా కొటేషన్స్ పెడతాడు. బతుకు జడ. కొంత జీవితాలు అంతే మారవు.